కొంచెం ఆగు మహారాణి. మీ శ్రీవారు రాజాబాబు తిరిగొచ్చే వరకు నువ్వు నీ గదిలోంచి బయటికి వెళ్ళకూడదు. మీ నాన్నగారు ఆ జమునాబాయితో సందేహపూరిత స్థితిలో ఉండగా నేను స్వయంగా నా కళ్ళతో చూసొస్తున్నాను. నా పరువు ప్రతిష్టలని మట్టిపాలు చేశావు కదే. లేదు నాన్నగారు, నా తప్పేం లేదు. మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకేం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఏ ఏట్లోనూ దూకుచావు. లేదు నాన్న, నువ్వే నన్ను చంపే నాన్న, చంపే. కానీ నా శీలాన్ని మాత్రం శంకించుకు నాన్న. శంకించదవా? అది నేను కళ్ళతో స్వయంగా చూశానే. నాన్న నాన్న, జరిగింది ఏంటంటే నేను మహారాణి గారి ఆదేశం ప్రకారం వాళ్ళ నాన్నగారికి భోజనం తీసుకెళ్ళాను నాన్న, అంతే నాన్న. నువ్వు రాత్రి వేళ వెళ్ళావు, రాత్రంతా అక్కడే ఉన్నావు. లేదు నాన్న, నాన్న మీ మీద ఒట్టు నాన్న, అమ్మ మీద ఒట్టు నాన్న. నేను ఒకే ఒక లడ్డు తిన్నాను నాన్న, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నా మాట నమ్మండి నాన్న. లడ్డునా? నాన్న, దీని వెనకాల ఏదో పెద్ద కుతంత్రమే ఉంది నాన్న. ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నాన్నగారు, అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పనమ్మా, నువ్వు నా కోసం భోజనం పంపించావు కదా, నేను ఒకే ఒక లడ్డు తిన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదమ్మా. మహారాణి గారు, రాజుగారు ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేశారు, రాజభవనానికి చేరుకోబోతున్నారు. వెళ్ళు వెళ్ళు తల్లి, లేదంటే ఇంకేం ఘోరం జరుగుతుందో ఏమో. వెళ్ళు వెళ్ళు. రాణి లక్ష్మీబాయి గారు ఎక్కడి నుంచి వస్తున్నారో? తల్లిగారు, మా మహారాణి గారు తమరేదైనా ఆదేశిస్తే దాన్ని ధిక్కరించారా? రాజాబాబు, ఈ నీ ప్రశ్నకి జవాబు స్వయంగా మహారాణి గారు ఇస్తే నాకు ఆనందంగా ఉంటుంది. నువ్వే చూసావుగా రాజాబాబు, ఈ కుంకుమని గురువుగారు నీ చేతికిచ్చింది మన రాణిగారిని ఆశీర్వదించమని. కాని ఈవిడిగారు ఆకతాయితనం గురుదేవుని కూడా లెక్క చేయలేదు. ఆ కుంకుమని కాళ్ల వద్దకు తీసుకెళ్ళింది. క్షమించండి తల్లిగారు, కాళ్ల వద్ద కాదు, నా శిరస్సుని దాల్చాను దాన్ని. తల్లిగారు, ఆశీస్సులనేవి శిరస్సుపై చేయి ఉంచి ఇస్తారు. గురుదేవులు ఇచ్చిన ఈ ఆశీస్సులు మా శిరస్సుపైనే వాలాయి. అలా పడిందంటే గురువుగారి ఆశీస్సులు నాకు లభించినట్టే కదా. రాజాబాబు, నీ మహారాణి గారు ఒక మహారాణి హోదాకి భంగం కలిగించారు. ఈ రాజవంశపు గౌరవాన్ని కించపరిచారు. నన్ను అనుమతి కోరకుండానే ఆవిడ వాళ్ళ నాన్నగారిని కలిశారు. ఈవిడిగారి తండ్రి గారేమో రాజవంశపు గౌరవానికి మర్యాదకి కళంకం తెచ్చారు. లేదు తల్లిగారు, ఇది వాస్తవం కాదు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఏది వాస్తవమో ఏది కాదో అన్నది మా రాజాబాబే నిర్ణయిస్తాడు. ఎంతటి పెద్ద నేరం చేసిన వారికైనా తన తరపున వాదన వినిపించడానికి అవకాశం ఇస్తారు. కానీ నాకు అవకాశం కూడా లేదా? తమరికి తప్పకుండా అవకాశం లభిస్తుంది మహారాణి. కానీ తమరు ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి, మా తల్లిగారు ఎంతో జ్ఞానవంతురాలు, విద్యావంతురాలు. ఆవిడ్ని గౌరవించటం, ఆవిడ ఆజ్ఞను పాటించటం సదా మాకు పరమ కర్తవ్యం. అదేవిధంగా తమరు కూడా ఈ కర్తవ్యాన్ని పాటించడంలో వెనుకంజ వెయ్యరనుకుంటున్నాను.